హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ అండి. మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజైతే నేనైతే ఇంట్లో ఉన్నానండి. ఇంట్లో ఉంటే కామన్గా నేను ఏం చేస్తానో ఈరోజైతే మీతో షేర్ చేసుకుంటాను. అట్లనే మీరు కూడా ఇంట్లో ఏం తోచినప్పుడు ఏం వర్క్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. అట్లాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఈరోజు మంచి మంచి ముచ్చట్లు కూడా పెట్టుకుందాం మన వీడియోలో. మనమైతే రెడీ అయితే ముచ్చట్లు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మీతోటి ఇంకా మాట్లాడదామని అయితే నేను వీడియో ఇంకైతే వచ్చేసిన ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా డేస్ అవుతుంది ఇంకెవరితో మాట్లాడాక, ఇంకా మీతో అయితే షేర్ చేసుకుందాం, ప్రతి ఒక్కటి మాట్లాడేద్దామని చెప్పేసి అయితే వచ్చేసిన. అంటే ఏం లేదండి, జస్ట్ నేను ఇంట్లో ఉంటే కామన్గా ఏమేమి పని చేసుకుంటాను అవి అయితే మాట్లాడుకుందాం. ఏది మాట్లాడుకున్నా మనం ముచ్చట్లే కదండి పెట్టుకునేది, కాబట్టి మాట్లాడుకుందాం అంతేనా? సరేనండి, ఇంకా నేనైతే మేకప్ వేస్తూ మాట్లాడుకుంటానండి. మనమైతే ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే అన్నీ అంటే ఇల్లు నీట్గా ఉందా లేదా అట్లా చూసుకుంటాం. ఫస్ట్ అయితే ఇల్లు నీట్గా ఉందా లేదా చూసుకొని, తర్వాత చిన్న చిన్న పనులు ఉంటే చేసేసుకొని మనం చిన్నగా రెడీ అయ్యి టీవీ ముందు ఫోన్ ముందు అయితే కూర్చుంటామండి. ఇంకా మన అంటే బాయ్స్ కానీ హస్బెండ్స్ కానీ ఉంటే ఇంకొక రోజు ఇంటి దగ్గర ఉండి మీకు ఎట్లా ఇంటి దగ్గర ఉండాలనిపిస్తుంది, బోర్ కొడతలేదా అని అడుగుతారండి వాళ్ళు. మాకు ఒక్క రోజు ఉంటేనే బోర్ కొడుతుంది, మీకు బోర్ కొట్టట్లేదా అనేసి అట్లా క్వశ్చన్ చేస్తారండి. కానీ వాళ్ళకేం తెలుసండి, ఇంకా ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉంటే ఇల్లు అనేది నీట్గా ఉందా లేదా చూసుకొని మొత్తం సర్దుకొని కిచెన్ ఇల్లు అంతా సర్దుకొని తర్వాత వాళ్ళకి వంట చేసి వాళ్ళు స్నానం చేసి వదిలిన బట్టలు ఉతికేసి ఇవన్నీ పనులు ఉంటాయి లేడీస్కి చేయడానికి. ఇవన్నీ పనులు చేస్తారు కాబట్టి ఇంకా బోర్ కూడా పోతుందండి లేడీస్కి. జెంట్స్ అయితే ఊరికేనే టీవీ ముందు ఫోన్ ముందు కూర్చుంటారు కాబట్టి కొంచెం టైం పాస్ చేస్తారు. తర్వాత ఇంకా బోర్ కొడుతుందని చెప్పేసి అయితే అంటారండి. ఇంకా వాళ్ళకి తెలియదు కదా ఈ వర్క్స్ అన్నీ ఉంటాయని చెప్పేసి. ఇంకా టీవీ చూస్తూ కూర్చుంటే ఇంకా టీవీ ఉంటే చాలు మీకు ఇంకా అదే లోకం అని చెప్పేసి అంటారు. ఇంకా అట్లా అనేవాళ్ళు కూడా ఉంటారు. అందరు అంటారని ఏం లేదండి, కొందరైతే అంటారు, అందుకనే అంటున్నానండి. మనకైతే లేడీస్కి ఇవన్నీ పనులు ఉంటాయండి. ఇంకా తర్వాత కొంచెం ఏదో రెడీ అయ్యి మేకప్ వేసుకొని ఇట్లా కామన్గా ఇల్లంతా నీట్గా ఉంటే కొంచెం రెస్ట్ తీసుకొని అప్పుడు మన బాడీ మీద మనం శ్రద్ధ పెట్టుకుంటామండి. అప్పటి వరకు అయితే మనకు ఇల్లు ఎట్లుంది, పిల్లలు ఎలా ఉన్నారు, మన బట్టలు అలానే ఆలోచిస్తామండి. ఎందుకంటే ఆ పనులన్నీ మనమే చేయాలి. మనం చేయకపోతే మళ్ళీ ఎవరు చేయరు కాబట్టి మనమే చేసుకొని అన్నీ సర్దుకొని పెట్టుకోవాలి కదండి. నేనైతే ఫస్ట్ ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటా అండి. ఇల్లు ఫస్ట్ చూసుకొని ఇల్లు నీట్గా ఉందా లేదా చూసుకున్న తర్వాత ఇంకా నేను అట్లా రెడీ అవ్వడం, లేకపోతే కాసేపు పడుకోవడం, ఫోన్ చూడడం, ఇంతేనండి. ఇంకా నాకైతే ఇట్లా ఉంటుంది నా అలవాటు. అయితే మీరు ఎట్లా ఉంటుందో కామెంట్ చేయండి. పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలు ఇంట్లో ఉంటే అయితే ఇంకా వాళ్ళతో టైంపాస్ అవుతుంది. ఇంకా నేనైతే ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఇంట్లో ఎప్పుడన్నా ఉండాల్సి వస్తే ఇంకా నేను ఇదే పని రొటీన్ చేసుకుంటాను. ఇంకా ఫోన్తోనే టైంపాస్ చేస్తానండి. ఇదైతే నేను అక్కడ తీసుకున్న మేకప్ బాక్స్ అండి. ఇంకా దీన్ని యూజ్ చేయలేదు, అందుకే ఇప్పుడే యూజ్ చేస్తున్నా. ఇంకా ఈరోజు ఖాళీగా ఇంట్లోనే ఉన్నాను కదా, ఇక ఏదో ప్రయోగం చేసుకున్నాం ఫేస్ మీద అని చెప్పి ఊరికే నేను ఫోన్ చూసి కూడా బోర్ అనిపిస్తుందండి. అంటే ఇంకా తలనొప్పి కూడా వస్తుందండి ఎక్కువైతే ఫోన్ చూడడం వల్ల. అందుకే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసిన. ఇంకా మామూలుగా మీతో అయితే మాట్లాడదామని చెప్పేసి అయితే ఇంకా వీడియో స్టార్ట్ చేసిన. నేనైతే వీడియో చేస్తూ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఎందుకని చెప్తే మీరు అనుకోవచ్చు అండి, ఇంకా వీడియో కాకుండా ఫోన్ కాల్స్ మాట్లాడచ్చు కదా అని చెప్పేసి అట్లా అంటారు. దానికి కూడా నేను రీజన్ చెప్తా అండి. అది ఏంటంటే మొన్న రీసెంట్గా మధ్యలో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. అక్కడైతే చిన్నగా కాదండి, చాలా అంటే చాలా పెద్ద గొడవ జరిగింది. చాలా ఇష్యూ అయిందండి. ఇంకా దానివల్ల మొత్తం మాటలు అనేవి లేకుండా అయిపోయాయండి. ఇంకా ఏదో మా తలరాతలు అట్లా అయిపోయాయి, ఏం చేయలేము. అది అసలు ఒక చిన్న విషయం మీద చాలా పెద్ద గొడవ జరిగిందండి. అది ఎందుకు జరిగిందో మీకు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. నేను ఆ వీడియో కూడా ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. మీరు అడిగితేనే షేర్ చేస్తానండి, నిజంగా చెప్తున్నా. ఒక్కరన్నా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే నేను అసలు ఏం ప్రాబ్లం ఏం జరిగింది అనేది మీతో షేర్ చేసుకుంటాను. నిజం చెప్తున్నాను. ఇంకా అట్లా అయిపోయిందండి. ఇంకెవరికి చెప్పుకోలేక ఏమనలేక ఇంకా అట్లా ఉంటున్నానండి, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఏ ఆడపిల్లకు ఏ బాధ వచ్చినా ఫస్ట్ గుర్తుకొచ్చేది పేరెంట్సేనండి. పేరెంట్స్ తప్పించి ఇంకెవ్వరు గుర్తుకొస్తారు చెప్పండి? పేరెంట్స్ గుర్తుకొస్తారు. వాళ్ళతో ఏదో షేర్ చేసుకోవాలి, మాట్లాడాలి, వాళ్ళతో హ్యాపీగా ఉండాలి అని చాలా ఉంటుంది. ఇంకా మనకు అక్క చెల్లెలు ఉంటే వాళ్ళతో ఉండాలి, లేకపోతే
మన అన్నదమ్ములు ఎవరితోటన్నా హ్యాపీగా ఉండాలి అన్నట్టు ఉంటుందండి. కానీ నా మాకైతే బ్రదర్స్ ఎవరు లేరండి. ఓన్లీ మేమందరం సిస్టర్సే. ఇంకా మా అమ్మ ఉంటుంది. ఇంకా అక్కడ ఇక చిన్నగా సిస్టర్స్ మధ్యలోనే చిన్నగా అయింది. అంటే అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయిందండి. అది అసలు ఎందుకయింది ఏంది అని మీకు తెలుసుకోవాలని ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సరేనండి, ఇంకా టాపిక్ అయితే మనం డైవర్ట్ అయిపోయి మన టాపిక్లోకి వచ్చేద్దాం. ఇంకా మీరైతే కామన్గా ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా లేడీస్కి అయితే చాలా వర్క్స్ ఉంటాయండి. కానీ మనం ఎంత వర్క్ చేసినా ఇంకా జెంట్స్ ఏం చేస్తారు ఇంట్లో ఉండి అని అంటారు కదండి. అదైతే కామన్గా అంటారు వాళ్ళు. ఏంటో ఇంకా వాళ్ళకి మనల్ని అనకపోతే వాళ్ళకి తోచదు, మనకు పడకపోతే తోచదు అన్నట్టు ఇంకా అట్లా సాగుతూ ఉంటుంది. చిన్న చిన్న విషయాన్ని కూడా సీరియస్ చేసుకొని పెద్దగా అయితే అంటే రిలేషన్ బ్రేక్ అయ్యే వరకే తెలియద్దండి. ఏదైనా సరే ఎంత గొడవైనా మళ్ళీ కలిసిపోయేటట్టు హ్యాపీగా ఉండేటట్టు అయితే చూసుకోవాలండి. నిజంగా చెప్తున్నా. అంటే ఈ జనరేషన్లో అయితే నిజంగా ఆ జనరేషన్లో కొట్టడం తిట్టడం అట్లా ఉండేది కావచ్చు. కానీ ఇప్పుడు అట్లా లేదు. చిన్నగా మాట్లాడుకోవడం, తర్వాత కాంప్రమైజ్ అవ్వడం, ఇట్లా ఈ జనరేషన్ అయితే ఇది బాగా మంచిగా ఇట్లా స్మూత్గా వెళ్తున్నది అని అనుకుంటున్నాను నేనైతే. నాకు తెలిసినంత వరకు మా చుట్టుపక్కల అయితే హ్యాపీగా ఉన్నారు. పెళ్ళి చేసుకున్న వాళ్ళు అందరంటే మాతో పెళ్ళైన వాళ్ళంతా చాలా హ్యాపీ. నేను కూడా చాలా హ్యాపీ అండి. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎట్లాంటి అత్తగారి సైడ్ ఫ్యామిలీ ఎట్లాంటిది దొరికిన, అమ్మగారి ఫ్యామిలీ ఎట్లా ఉన్నా కానీ మేమైతే అంటే మేమిద్దరం మాత్రం అన్యోన్యంగా కలిసి మాత్రం మంచిగా ఉన్నామండి. నిజంగా చెప్తాం. ఇటు నుంచి ఎంత ప్రెజర్ వచ్చినా మేమైతే బాగున్నామండి. ఎవరి నుంచి ఎంత వచ్చినా మా హస్బెండ్ మాత్రం నన్ను చాలా బాగా చూసుకుంటుందండి. ఏ రోజు నేనైతే వేరే వాళ్ళని అంటే మా కజిన్ అంటే మా రిలేషన్లో ఉన్న వాళ్ళ వల్ల బాధపడింది ఎక్కువ, మా ఆయన వల్ల బాధపడింది తక్కువ. ఎవరన్నా హస్బెండ్ వల్ల చాలా ఎక్కువ ప్రెషర్కి లోనయ్యి ఏడవడం అట్లా, అంటే కొంచెం అట్లా తిట్టినా ఏం చేసినా కొంచెం అర్థం చేసుకోవట్లేదని ఫీల్తో బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. కానీ నాకు అట్లా మా హస్బెండ్తో తప్ప వేరే వాళ్ళందరితోటి అంటే ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కొంచెం అయితే బాధనేనండి. ఇంకా అంటే నాకు ఎట్లుంటుందంటే అందరం కలిసి ఉండాలి. ఒక మాట మీద ఉండాలి, కలిసి అన్నీ ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలి, హ్యాపీగా తినాలి, ఉండాలన్నట్టు నాకు చాలా ఉంటుంది ఇట్లా. కానీ మా ఫ్యామిలీకి ఏమో ఇంకా నాకు తెలియదు అట్లా ఇష్టం ఉంటుందో లేదో. ఇంకా ఆ విషయంలోనైతే నేను అంటే చాలా బాధపడతానండి. ఎందుకంటే అందరితో కలవాలా, హ్యాపీగా ఉండాలా, నాకు అంతే ఇష్టం అండి. అందుకని చాలా బాధపడతా, ఫీల్ అవుతూ ఉంటాను. ఇంకా మా హస్బెండ్ వల్ల ఎక్కువ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, ఏడవలేదండి. ఎందుకంటే మా ఆయన నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకుంటాడండి. కానీ మా రిలేషన్స్ ఉన్నారు కదా, రిలేటివ్స్, వాళ్ళు మారితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఎప్పుడన్నా మేము ఇప్పుడు ఇంత దూరం వచ్చి ఉంటున్నామండి. ఎప్పుడన్నా వెళ్తే నోరు నిండా పలకరించేటోళ్ళు ఉంటే మంచిగా ఉంటారు కదండి. ఎప్పుడు వచ్చారు ఏంటి అని చెప్పేసి పలకరించే వాళ్ళు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. ఇంట్లో అంత పెద్ద ఫ్యామిలీ ఉండి కూడా ఒక్కరోజు కూడా ఎప్పుడు వచ్చారు అని అడగరండి. నిజంగా అది ఎంత దురదృష్టకరమైన విషయం చెప్పండి. ఎవరిని మనకుండా గొడవ పడకుండా ఉన్నాం అంటే మనకేం గొడవలు జరగలే, ఏ పెద్ద ప్రాబ్లమ్స్ కాదు, అయినా వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తే ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి. అట్లా కాకుండా ఎప్పుడు వచ్చిర్రు అని ఒక చిన్న మాట, వాళ్ళు మాకని కాదండి, ఎవ్వరు మన దగ్గరకు వచ్చినా ఎప్పుడు వచ్చారు, బాగున్నారా అని ఒక చిన్న మాట వాళ్ళ మనసు ఎంత హ్యాపీగా చేస్తారు తెలుసా. నేనైతే నిజంగా చెప్తున్నానండి, నా గురించి నేను చెప్పుకోవడం అని కాదు, ఎవరన్నా మా ఇంటికి వస్తే వాళ్ళని ఎట్లా హ్యాపీ చేయాలా అంటే అంటే వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకోవడం కానీ ఏదైనా మంచిగా నేను చూపిస్తానండి. ఇంకా వాళ్ళు అంటే ఏ లోటుగా ఫీల్ కావద్దని వాళ్ళు ఏది తింటా అంటే అడిగి మరి చేసి పెడతానండి నేను. ఎందుకంటే మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు అట్లా చూసారని మనల్ని మెచ్చుకోవాలి కానీ తిట్టుకోవద్దు. అంటే ఎవరు తిట్టుకోరండి, కాకపోతే వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్ అని చూడాలనేది నాకైతే చాలా ఉంటుంది. నిజంగా ఎవరినైనా సరే నేను చాలా దగ్గరికి నేను తినేదాంట్లో కొంచెమన్నా పెడతానండి. అట్లాంటిది నా బిహేవియర్. కానీ ఎవరన్నా నా వెనకాల మాట్లాడితే నాకు అస్సలు అంటే అస్సలు నచ్చదండి. ఇంకా నేను వాళ్ళతో మాట్లాడడానికి అస్సలు ఇష్టపడా. అదే నా దగ్గర ఉన్న మెయిన్ మైనస్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ జనరేషన్లో ఎట్లుందండి, ఇటు విని ఇటు వదిలేస్తున్నాడు. కానీ నేనేంటంటే నేను ఇంత మంచిగా చూసుకున్నాను, పక్కకు పోయి మాట్లాడితే అది
మంచిగా ఉంటుంది అనేది నా ఒపీనియన్ అండి. అట్లా నేను ఏదన్నా ఉంటే అంటే చిన్న మిస్టేక్ ఏదన్నా నాలో జరిగితే నువ్వు ఇట్లా అన్నావు అని చెప్తే నేను అది సరి చేసుకోవడానికి ట్రై చేస్తాను. కానీ నా వెనకాల మాట్లాడద్దు. నేనైతే ఎవరిని ఎప్పుడు కావాలని అయితే అస్సలు హర్ట్ చేయండి, నిజంగా చెప్తున్నా. వాళ్ళ వల్ల నేను ఎంత హర్ట్ అయినా సరే అది అది మాటలు ఏముంది అన్నట్లు లైట్ తీసుకుంటాను. ఎందుకంటే మనం కలిసి ఉండాలి అంటే లైక్ ఒక ఫ్యామిలీ లెక్క ఉండాలి. మన ఫ్యామిలీ కాబట్టి మనం అరే మన ఫ్యామిలీలో మనిషి అన్నారన్నట్టు నేను లైట్ తీసుకుంటాను. కానీ ఎవరైనా వెనకాల మాట్లాడితే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది. అది నా ఫ్యామిలీ, నా అమ్మ, నా అక్క, నా చెల్లైనా సరే నా వెనకాల మాట్లాడేది. నాకు నచ్చని విషయం అదేనండి, నిజంగా చెప్తున్నా. వెనకాల మాట్లాడేది. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఫ్రంట్లో చెప్పేసేయాలి అంతే, ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుందంటే. అంతేగాని వెనకాల మాట్లాడితే నాకు నచ్చదండి. నేను ఏమనుకుంటా అంటే అరే వెనకాల చెప్తే అది ఒక కంప్లైంట్ లెక్క అయిపోతుంది. అదే మన దగ్గర చెప్తే సర్దిద్దుకోవడం అవుతుంది. అదేనా కాదండి, వాళ్ళు చెప్తే సర్దిద్దుకుంటాం కదండి. అయినా సరే అంత సర్దిద్దుకునే నేను అసలు ఎవరిని ఏమనండి, ఇదైతే రీజన్. కానీ ఎవరిని హర్ట్ చేయాలని అసలు ఎవరిని బాధ పెట్టాలనుకోండి నేను అసలు. కానీ అసలు ఎట్లా నాకు అప్పుడప్పుడు అర్థం కాదండి. నేను ఇంత మంచిగా చూసుకుంటున్నాను, ఎక్కడ మిస్టేక్ వస్తుంది అనేది. అంటే కొన్నిసార్లు మన మంచితనమే మనకు చెడు చేస్తుంది అంటారు, అది కూడా నిజమేనండి. అదైతే నాకు చాలా విషయాలలో ప్రూఫ్ అయిపోయిందండి. బ్యాక్గ్రౌండ్ గుర్తు చేసుకుంటే మాత్రం ఇంకా ఈ రోజంతా ఏడుస్తూనే ఉంటా. ఇంకా అవన్నీ మనకు వద్దు. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఎన్ని కష్టాలు పడకూడదో అన్ని కష్టాలు నేను చూసే ఈ ప్లేస్కి వచ్చినండి, నిజంగా చెప్తున్నా. ఇప్పుడు కూడా మేము చిన్న చిన్న స్ట్రగుల్స్ అయితే, చిన్నవి కాదు పెద్ద స్ట్రగుల్స్ అనుభవిస్తున్నాం. కానీ మేము ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా మేము గట్టిగా ఉన్నామండి. అందుకని చెప్పేసి మా బంధం ఇంత గట్టిగా ఉంది. అందుకే ఆల్మోస్ట్గా చెప్పేది ఏంటంటే మన ముచ్చట్ల విషయాలలో మంచిగా కలిసి ఉండండి. కలిసి ఉంటేనే ఏదన్నా మీరు సాధించగలుగుతారు, ముందుకెళ్ళగలుగుతారు. ఎంతమంది మీ మిడిల్లో వచ్చినా మీరు కరెక్ట్ ఉన్నంత వరకు ఏది కాదండి. నిజంగా మీ అమ్మ ఫ్యామిలీ అయినా, అత్తమ్మ ఫ్యామిలీ అయినా, ఏ ఫ్యామిలీ అయినా మీరు మంచి ఉన్నంత వరకు ఎవ్వరు మిమ్మల్ని ఏం చేయలేరు. అందుకే కలిసిమెలిసి హ్యాపీగా ఉండండి. హ్యాపీ ఫ్యామిలీ ఉన్నోళ్ళు కామెంట్ చేయండి. మాది కూడా చాలా హ్యాపీ ఫ్యామిలీ అండి. చిన్న చిన్న అవి తగ్గిపోతే సూపర్ ఉంటుంది. పెద్ద ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ లాగా అయిపోతుంది.